హాయ్ అండి అందరికీ. నిన్న నైట్ నేను వరి నూకతో పులుసుప్పుడు పిండి అయితే చేశాను. చాలా టేస్టీగా ఉంటది. పాతకాలం రెసిపీ అయినా టేస్ట్ మాత్రం అదిరిపోతుందనమాట. ముందుగా ఒక గ్లాస్ బియ్యపు రవ్వకి 2 గ్లాసులు వాటర్ తీసుకొని కొంచెం ఉప్పు అలాగే 1 స్పూన్ ఆయిల్ వేసుకొని వాటర్ బాయిల్ అయ్యాక వరి నూక కూడా వేసేసుకొని స్లోలో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్‌లో కుక్ అయిపోతుందనమాట. తర్వాత ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకొని కొంచెం పసుపు అలాగే ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ వరి నూకైతే మా అమ్మ ఆడిచ్చి పంపించిందండి. క్లీన్ చేసేసి రైస్ తర్వాత ఆడించేసి పంపించిందనమాట. వరి నూక ఒక 5 కేజీలు పంపించింది. తర్వాత అయితే ఈ పోపు అంతా వేసుకుని మొత్తం కలిపేసుకుని తర్వాత నిమ్మ చెక్కలు చల్లారాక కలుపుకోవాలి. నిమ్మ చెక్కలు అంటే లేదంటే చేదొచ్చేస్తుందండి. నిమ్మ చెక్కలు కలుపుకుంటే టేస్టీ పులుసుప్పుడు పిండి రెడీ.